నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్డేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం
సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు. 2026 జనవరి నెల ముగింపులోకి వచ్చాం. ఇంతవరకు కాశీ కాపాడి ఆయన భద్రపరిచి ఆయన కౌగిట్లో మనల్ని ఆయుర ఆరోగ్యాలతో నింపి ఈ దినం ఇలాగా మనందరూ ముఖాముఖిగా కలుసుకొని ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత అండి. ఎంత మనకంట జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోతున్నారండి. మనల్ని అయితే తన అపరిమితమైన ప్రేమతో, తన వద్దులేని ప్రేమతో, తన శాశ్వతమైన ప్రేమతో, తన కొలతలేని ప్రేమతో మన ప్రేమించి ఆయుష్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రమాదాల నుండి, కీడు నుండి, దుష్టు కనుదృష్టి నుండి, విషపూపుల నుండి, నరకవాసన నుండి అన్నింటిని తప్పించి సజీవులుగా ఉంచి ఆయన మహింపరిచే భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవాని స్తోత్రం. ఆయన ప్రభువా నీకు వందనాలు తండ్రి, మహిమపరుస్తున్నాను తండ్రి. కొద్దిసేపు మాతో మాట్లాడుతండ్రి అని కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు కొద్దిసేపు ధ్యానించుకుందాం. పరిశుద్ధ వేద గ్రంథము యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం అండి. 12:26 చక్కని మాటలు చదువుదాం. ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతను గణపరుచును. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హాహాహా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఒకడు నన్ను సేవించినలా, అబ్బబ్బబ్బా, ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడింపవలను, అతడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతను గణపరుచును. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఎంత ఈ మాటలంటే నా వాళ్ళు పులకరించిపోద్దండి. ఎందుకో తెలుసా, దేవుని పేరు చెప్పి వ్యాపారాలు చేస్తున్నారండి. మొన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. అండి ఇంత కడితే ఇంత వస్తుందండి, ఇది బీపీ షుగర్ పోగొడుతుందండి, మందు తీసుకోండి. రకరకాల వేషాలు వేసుకొని సేవకులే, బయట వాళ్ళైతే విశ్వాసులు అంటే పాపం తెలియక చేస్తున్నారని అనుకుంటాను. సేవకులే వచ్చి అయ్యారు మీ దగ్గర యావత్తు 5-6 రాష్ట్రాలకి లీడర్ కదా, మీరు ఇన్ని సంఘాలు కట్టారు కదా, ఈ వ్యాపారం కానీ అయితే ఓ లక్షలు. ఆ మాటకి సున్నితంగా చెప్పా, కోపడలేదు. మనసులో అయితే భయంకర రౌద్రుడిలాగా అంత కోపం వచ్చింది. కానీ నేను దేవుని సేవకుని. మా దేవుని సేవకులకు ఉన్న గుణం ఏంటంటే పటేలుమని కొట్టేసి అయ్యా ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తాం. అంతకంటే మాకు దిక్కు లేదు, మా ప్రభువే మాకు దిక్కు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కిందని ఓల్డ్ ఏజ్ పైన చర్చి కట్టడానికి నేను పునాది తీస్తుంటే వచ్చి పడేలుమని చెప్పుతూ కొడిశాడు ఒక పెద్ద ఆయన. అవి పేషెంట్ గారు అన్నారు పోలీస్ కంప్లైంట్. లేదండి, పోలీసుల కన్నా పెద్ద ఆయనకి కంప్లైంట్ వెళ్ళిపోయిందండి. ఆయన చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు సమాధానం ఇచ్చింది. ఆయనకి మరుగైంది ఏముంది, ఆయన చూసుకుంటాడు. దేవునికి బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకోవడం వల్ల ఆయన కళ్ళేటినే ఆయన భూమి మీద అలా చూస్తున్నాడు. 2 అంతస్తుల బిల్డింగ్ కిందన ఓల్డేజ్ హోమ్ అది పెట్టేసరికి వస్తాడు పాపం, అలా చూసుకుని దండం పెట్టుకుని పోతాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడికి తగ్గించబడతామో అక్కడ మనల్ని ఇచ్చేస్తాడు. కనుక ఈ వ్యాపారస్తుడు వచ్చి పాస్టర్ గారు అయ్యండి వచ్చి ఇది తీసుకోండి అంటే ఆయన సున్నితంగా చెప్పాను. నాగిటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగినవాడు నావాడు కాదంటున్నాడు. నేను ఎప్పుడైతే సిలువ వేయబడ్డానో నా ప్రాణాత్మ శరీరాత్మ అణువణువు కూడా నా ప్రభుతో నిండిపోయిందయ్యా. నేను ప్రభు మాటలు తప్ప రెండోది వ్యాపారం కానీ ఏది చేయలేనయ్యా, నన్ను క్షమించు. అది కాదండి, మీకు కారు కావాలి కదా, మీకు ఇది కావాలి కదా, అది కావాలి కదా, ఇది చేస్తే బాగుంటుంది, అది నాకు అవసరమైతే నా ప్రభు ఇస్తాడండి. మీ ఓల్డేజ్ హోమ్కి వ్యాన్ కావాలి కదా, ఆ ఓల్డేజ్ హోమ్లో ఉన్న వ్యక్తులు కన్నీరు మున్నీరే ఏడిస్తే వాళ్ళకి రాత్రి 11-12కి ఆరోగ్యం బాగోపోతే తీసుకెళ్ళడానికి వ్యాన్ కావాలి. అది వాళ్ళకి అవసరమైతే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడే ఎవరినో ప్రేరేపణ కలెక్ట్ చేసి ఏ పాత వ్యానో కొత్తదో ఏదో ఒకటి ఇస్తాడు. మేము ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కాచే వ్యక్తులను తప్ప ఇటువంటి వ్యాపారాలు చేసి వ్యాపారం మీద ఆధారపడిన వ్యక్తులను కాదయ్యా. క్షమించు, నీ వ్యాపారం నువ్వు చేసుకో, కానీ భయంకర శ్రమల పాలవుతో జాగ్రత్త సుమి. చేస్తే వ్యాపారం చేసుకో, లేకపోతే దేవుని సేవ చేయి. 2 పడవల మీద చేయకు బాబంటే చెప్పేసి 4 రోజులు అయింది, ఆ కంపెనీ దివాలా తీశారు.
దివాలు తీస్తే చెప్తున్న చేతులెత్తి దండం పెట్టి యథార్థంగా జరిగింది చెప్తున్నాను. చివరికి చర్చు ఇల్లు సమస్తం వదిలేసి ఏ ఊరు వెళ్ళిపోయారు భార్య భర్తలు. ఊరు అందరూ ఆక్యుపై చేసుకున్నారు. జాగ్రత్త సుమి చేతులెత్తి దండం పెడుతున్నాను. సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా మోసపోయే వ్యాపారాలు రాత్రిని కోటేశ్వరుని అయిపోతానంటే అది జరగని పని. మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవిస్తానని బైబిల్ వాక్యం కీర్తనకారుడు 128వ అధ్యాయంలో నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లలు నీ భార్య, నీ కౌగిట్లో ఉన్న భార్య, నీ పిల్లలు నీకు మేలు జరుగుతుందని చెప్తుండే కానీ రాత్రులు కోటేశ్వరుడు అయిపోతాడు నా దేవుడు ఎక్కడా చెప్పలేదు. కష్టపడినోడిని డెవలప్ చేస్తాడు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. చాలామంది కోట్ల కొలది సంపాదిస్తారు, తినో అదృష్టం లేకుండా యాక్సిడెంట్లు ఉన్న షుగరో ఏదో వచ్చి చేస్తుంటారు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే దేవుని మీద ఆధారపడింది. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించగలడు, తగ్గించగలడు. పెంట కుప్పల నుండి బీదల పైకి లేవనెత్తగలడు. కనుక ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే నన్ను సేవించను. చూడండి, సేవించడం ఏంటండి? పూజించడం అంటే అర్థం ఉంటుంది, కానీ సేవించడం అంటే నాకు ఈ వాక్యం చదువుతాడు విచిత్రమైన మాట. బైబిల్లో అండి ఈ మహావేదగ్రంథం ఆదికాండం ప్రకటన వరకు ఉన్న వాక్యాలు అర్థం కావాలంటే ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే నీకేమీ అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవునితో ఆయన సహాయంతో ప్రార్థన ఏకాంతంగా చేసి ఏకాంతంగా ప్రార్థనతో పాటు వాక్యం ధ్యానిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యేటట్టు నీకు బోధిస్తాడు. తప్ప నీకు నచ్చినప్పుడు నేను చదివేస్తాను గబగబా, ఏదో డ్యూటీకి వెళ్ళాలి కదా, యెహోవా నా కాపురం నాకు లేం కలదు, గబగబా 2 ముక్కలు చదివేసి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. నీ దినసరి అది అంతేగాని దేవుడు నీతో మాట్లాడాలంటే ఏకాంతత కావాలి. మీకు తెలుసా, భార్య భర్తలు ఏకాంతమైన సమయంలో కలుసుకుంటేనే వాళ్ళకి గర్భఫలం దేవుడు ఇస్తాడు. ఏకాంతత లేకుండా గబగబా అంటే తృప్తి ఉండదు, భార్యకు ఉండదు, భర్తకు ఉండదు. అలాగే దేవుడు కూడా తృప్తిగా నిన్ను దీవించాలంటే నీతో మాట్లాడంటే ఏకాంతత కావాలి. నాకైతే ఏకాంత సమయం ఎప్పుడంటే రాత్రి 12 తర్వాత నా దేవునితో నిశ్శబ్దమైన ఎంత ప్రశాంతంగా మాట్లాడతాడో అది నేర్చుకోండి. ఈ సమయంలో పరిశుద్ధ వేద గ్రంథంలో చక్కని మాట ఉంది. ఎంత గొప్ప మాట అంటాడు ఆయన. అంటాడు ఈ యోహాను సువార్త అండి 66 పుస్తకాల్లో ఈ యోహాను భక్తుడు రాసింది డిఫరెంట్గా ఉంటుందండి. ప్రాక్టికల్ జీవితాన్ని చెప్తాడు ఈయన. ఇంతమంది టీవీలలో ప్రసంగికులు ఉన్నారే, చాలామంది ఫోన్లు చేసి అంటారు యథార్థంగా జరిగిందే మీరు చూపిస్తున్నారండి. మా కోయ ప్రాంతంలో ఏ డ్యాన్సు మనుషులు రంగులు వేసుకొని డ్యాన్సులు చేసేది కాదు, మీరు కల్లారా చూస్తున్నారు టీవీలో. యథార్థంగా పెద్ద డ్రమ్ములు వేసుకొని ట్రైబ్స్ ఆదివాసులు ఎలాగుంటారో ఆదివాసులు డప్పులు కొడుతుంటే ఆ డప్పులు వాళ్ళ డ్యాన్స్ చూస్తేనే మీకు ఆశ్చర్యం వేస్తుంది. యథార్థంగా జరిగిందే చూపిస్తాం. వచ్చి చూస్తానన్న వాళ్ళు వచ్చి చూడొచ్చు. ఇంత దమ్మున్న మాట ఎవరు కూడా చెప్పలేరు. ఈరోజు ఏదో చెప్తున్నారు, మొన్న ఒక ఆయన ఏంటి ఈ 70 మందే ఉన్నారు కదా, కానీ ఈ 70 మందిని 10,000 మంది ఉన్నట్టు చేయగలుగుతానండి నేను అంటే. అటువంటి జిమ్మిక్కులు నా దగ్గరికి వద్దు బాబు, నువ్వు రాకని చెప్పేశాను. అంత జిమ్మిక్కులు చేసి ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని మోసం చేయడానికి. ఉన్నదన్నట్టు 10 మంది ఉంటే 10 మంది, 20 మంది ఉంటున్నాము, చివరికి 3 ఉన్నారు. 3 దగ్గర నేను ఉన్నానని చెప్పాడా ప్రభు? ఎక్కడైతే 2-3 ఉంటారో 6 మధ్యలో ఉంటున్నాడు. అటువంటి పరిసరి కావాలి, కానీ జిమ్ముకి పరిసరి మనకెందుకు? ఇక్కడ వాక్యం చెప్పినట్టు ఉంటుంది, 100 మంది కనిపించేట అంత అవసరం నాకు లేదు బాబు. ఎవరిని మాయ చేయడానికి నేను సేవ చేయట్లేదని చెప్పా. కాబట్టి దెబ్బకు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభు చెప్తున్న మాట నన్ను సేవించండి. సేవించడం అంటే భుజించటం. ఆ భుజించే మాట ఎంత క్లుప్తంగా ఈ మహాభక్తుడైనటువంటి యోహాను ఈయన ఎటువంటిడంటే బతికుంటుండేనే తలతల మరుగుతున్న నూనెలో వేస్తే, అటువంటి తలతల మరుగుతున్న నూనెలో వేస్తే ఎప్పుడు వేస్తే బ్రహ్మాండంగా మరిగిపోతారు. కానీ ఆయన ఐస్ గడ్డలో స్నానం చేసినట్టు హాయిగా స్నానం చేస్తున్నాడు. శివకి తిండి తిప్పలు లేకన్నట్టు ఉన్నట్టు పద్మాస దీపం తీసుకెళ్ళి ఆ పద్మాస దీపంలో వేసిస్తే చుట్టూ తాసుపాములు భయంకరంగా చుట్టూ పాములు ఉన్నాయి, పాముల మధ్యలో వేశారు. అవన్నీ దూదుపరుపులాగా ఆయనకి సహాయం చేసేయట. ఆకలి దప్పిక లేకుండా దేవునితో నీలమైపోయి ఆ పరలోక పట్టణాన్ని, ఆ దర్శనాన్ని చూసిన మహాభక్తుడు ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే ఆయనే యోహాను భక్తుడు. ప్రభుతో నడిచిన శిష్యుడు. ఎంత గొప్పదనితండి. మీకు తెలుసా, అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు కూడా నిన్న నేను నిరంతరం ఒకేలాగా ఉన్నాడు. అప్పుడే ఆ యోహాను ప్రేమించినాడే నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి ఇష్టమైన బ్రతుకుదాం. ఈ కొద్దిపాటి జీవితం మాయా మంత్రాలు, కుతంత్రాలు, కుల్లి, ఈర్ష, అహంకారం, గర్వం ఇవన్నీ ఎందుకండి? అది అక్కడికి తీసుకెళ్ళవు. ఈ భూమి మీద పాతిపెట్టండి. ఇటువంటి దరిద్రాన్ని పాతిపెట్టేసి సాదృశ్యం అటువంటి దీనత్వం కలిగి యోహాను భక్తుడు మనం ధరించుకొని ముఖాముఖి దేవుడితో మాట్లాడు. నాలాంటి చదువు లేనివాడిని
ఇంత గొప్పగా వాడుకుంటే విద్యావంతులైనటువంటి మీరు చూస్తున్న మీరు మీ దేవునికి కనెక్ట్ అవ్వండి, మిమ్మల్ని ఎలా వాడుకుంటాడు చూద్దరని. కాబట్టి యోహాను సువార్త 12:26 ఒకరు నన్ను సేవించినలా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందో అక్కడ నా సేవకుడు అబ్బబ్బబ్బబ్బా దేవా నీకు మహిమ 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 అయ్యా నీ స్తోత్రమునైనా నన్ను సేవించినలా నన్ను వెంబడింపవలను. చూసారా, నన్ను సేవించాలనుకుంటే నన్ను వెంబడించు. ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేరు. ఈయన అదే టైంలో పిలుస్తాడు, ఆయన అదే టైంలో పిలుస్తాడు. మెంటల్ టెన్షన్ వచ్చి నువ్వే ఉరేసుకొని చవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 2 పడవల మీద అడుగు వేయకూడదు. ఏ పడవ ఎటు వెళ్ళిపోద్దో మధ్యలో 2 కాళ్ళు సాగిపోయి భయంకరంగా సస్తావు. నమ్మితే నమ్మకంగా పంచి నమ్మకమైన వ్యక్తికి మెండైన దీవులు ఇస్తాడు. ఇప్పుడు నన్ను సేవించిన వాడు నన్ను వెంబడింపవలను, అప్పుడే నేను ఎక్కడ ఉందో అక్కడ నా దేవుడు ఎక్కడున్నాడు, పరలోకంలో ఉన్నాడు. నేను కూడా యుగాలు ఉండే రాజ్యంలోనే ఉంటాను. నేను సేవించే దేవుడు ఆకాశం భూమి గాలి నీరు చోరే చంద్ర నక్షత్రాలు సకల జీవరాశులు పోషిస్తున్న దేవుడండి నా దేవుడు. ఆకాశం ఆయనది, భూమి ఆయనది. భూమి మీద ఉన్న సకల అన్నీ ఆయనవే. బంగారం వెండి వినుము సమస్తం ఆయనవే. ఈ బిల్డింగులు మహా అయితే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 50 సంవత్సరం కల్లా రిపేర్లు వచ్చేస్తున్నాయి. దబ్బుని పెళ్ళి మీద పడిపోతుంటాయి ఆ పెచ్చులు. నా దేవుడు కట్టిన రాజ్యం ఉందే, దానికి ఎగ్జాంపుల్ ఏదే కాదండి. ఆకాశం చూడండి, దాన్ని నెట్టాడుందా? సముద్రం చూడండి, దానికి ఏమైనా గట్టు ఉందా? ఆయన సృష్టించినవి. తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, ఆనాడు ఈనాడు ఒకేలాగా ఉన్నాయి. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఏ టైంలో ఎలాగా ఉదయించాలి, ఎలాగ క్రాంతి ఇవ్వాలంటే అలాగే చేస్తున్నాయి. మనిషి మాత్రం ఎన్ని మేలులు చేసినా నువ్వు బ్రతికుండదే పెద్ద మేలు. ఇంత మేలు చేసినా నీకంటే చిన్న వయసులో ఎంతోమంది నీకంటే చిన్నోళ్ళు ఎంతోమంది భూగర్భంలో కలిసిపోయారు. నన్ను మనల్ని అందరినీ బ్రతికిస్తున్నాడంటే ఆ బ్రతికిస్తున్న దేవుణ్ణి, ఆ బ్రతికున్న దేవుణ్ణి ఎలాగ సేవించాలండి? నన్ను సేవించిన వాడు నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. చూసారా, ఆయన సేవ చేసిన బిడ్డలు పాస్టర్లే కాదండి, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, మీరు కూడా దేవుని వెంబడించే బిడ్డలైతే సేవ చేయడమే కాదు, దేవునికి ఇచ్చి యేసుశక్తి పరిసరికి ఇచ్చి అందులో పాలిభాస్తులై అనేక సేవకులు తయారు చేస్తున్నారే, అనేకలు ఈ అడవుల్లోను కొండల్లోకి దట్టమైన అడవుల్లోకి పంపిస్తున్నారే. అడవి ప్రజలు పాడైపోకూడదని ఆయా రాష్ట్రాలు, ఆయా భాషలు, ఆయా తెగల మధ్యలోకి పంపిస్తున్నారే. మీరు కూడా పాలిభాస్తులు దేవుని సేవిస్తున్న వ్యక్తులే. ఏమండి, దేవుని సేవించకపోతే మీరు ఎంత కానుకలు ఇవ్వగలుగుతారా? అసలు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు పని చేసినోడికి 500 రూపాయలు కూలి ఇవ్వడానికి నానా కష్టాలు పడుతున్నారు. అలాంటిది వేలది మిమ్మల్ని ఇమ్మని చెప్తున్నాడంటే మీరు దేవుని సేవిస్తేనే మీరు ఇవ్వగలుగుతారు. దేవుడు మీలో ప్రేరేపణ కలెక్ట్ చేస్తేనే ఇవ్వగలుగుతారు. వేల కోట్లు లక్షలు సంపాదించి బ్యాంకుల్లో మురిగిపోతే అవి ఎందుకు పనిచేయవు? మొన్న ఒక వ్యక్తి భార్య పిల్లలు అందరూ కలిపి తాత ముత్తాతలు అందరూ కలిపి ఫ్లైట్లో వెళ్ళారు. కొన్ని కోట్లకు అధిపతులు ఆ ఫ్లైట్ కూలిపోయి చచ్చారు. అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరొకడు భయంకరంగా సంపాదించాడు. నోట్లోండి రకరకాల బొమ్మలు తీసి చూపించి వాళ్ళకి ఇచ్చేవాడు. ఆడు కోట్లు సంపాదించాడు. కొన్ని కోట్లు కొంతమంది మడిసేశారు, కొన్ని కోట్లు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఎందుకండి ఈ బ్రతుకు? ఈ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వాలు వీళ్ళు తీసుకోవడానికే? నీకు ఇచ్చిన రూపాయి దేవుని కోసం ఖర్చు పెట్టు. ఒక ఆత్మరక్షణలో నడిపించిన ఆ పరమందున్న తండ్రి, ఆకాశమందున్న ఆ కన్న తండ్రి తొంగి వంగి ఆ ఆత్మ బాప్తిసం తీసుకొని సంఘంలో చేరిస్తే ఆకాశం ముందు కోటాను కోట్ల దేవదూతలతో కేరేబులతో శరాపులతో గాన ప్రతిగానించున్న ఆ మహాదేవుడు తొంగి వంగి నా కుమార్తె ఇచ్చిన డబ్బులతో ఈ కుమారుడు బాప్తిసం తీసుకొని రక్షణలోకి నడిపించి ఆ సంఘంలో చేర్చబడిన ఈ ఆత్మ ఫలానా వెంకటలక్ష్మి ఇచ్చింది, ఫలానా సుబ్బారావు ఇచ్చాడు, ఫలానా వెంకటరావు ఇచ్చాడు, ఫలానా సువార్తం ఇచ్చింది, ఫలానా సుగుణమ్మ గారు ఇచ్చారు అని నీకు ఆ పరలోకంలో మంచి సాక్ష్యం ఉంటుంది, మంచి కిరీటం ఇస్తాడు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, ఎక్కడ నేను ఉంటాను అక్కడ ఉంటాడు, ఒకరు నన్ను సేవించిన వల్ల నా తండ్రి అతను గణపరిశును. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పది. ఎక్కడో ఉన్న జార్ఖండ్ తమ్ముడికి ప్రతీ నెల పంపిస్తుంటే ఆ డబ్బును పెట్టి ఆ వ్యక్తి నెలకు 1-2 బాప్తీసాలు ఇస్తుంటే నాకు ఎంత ఆనందభరితుడిగా ఉంటాను. ఆ కొండల్లో బాప్తీసాలు ఇస్తున్నా చూడండి, టీవీలో చూస్తున్నారు కదా, నాలా బట్టబుర్ర అయిపోయి ఆ కొండల్లో వాగుల్లో బాప్తీసాలు ఇస్తున్నారు. నేను ఇవ్వడం కాదు, నేను అభిషేకించిన తమ్ముళ్ళు అందరూ ఇస్తున్నారు.
నా దేవుడు అభిషేకించాడు, సేవ చేస్తున్నాను. కనుక ప్రియులారా, ఈ చివరి దినాలండి, ఇంకా దాచుకొని మూసుకునే రోజులు కాదండి ఇవి. చాలామంది నన్ను అన్నారు, 2.5 ఎకరాలు అమ్మేసి దేవుని సేవకి ఇచ్చేశాడు. చాలామంది పాస్టర్లు, మా చుట్టాలు, బంధువులు అందరూ ఎలుగెత్తి ఒకటే మాట, చాలామంది సేవకులు ఎకరాల భూములు కొంటే వీడికి ఉన్నది తల్లిదండ్రులు సంపాదించింది, వీడు సంపాదించుకున్న అమ్మేసుకునేది కాక ఇంకా తల్లిదండ్రులు సంపాదించింది అమ్మేశాడు రా. ఇదేం పాస్టర్ నాకు అర్థం కాదు. నేను మనుషులకు అర్థం కాలేను. ఈ భూమి మీద మనుషులు సంపాదించి భూమి మీద ఆస్తులు సంపాదిస్తాననే మనస్తత్వం ఉన్న వాళ్ళకి నేను అర్థం కాను. ఆ మహిమాస్వరూపుడైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడి నేను అనేక ఆత్మల రక్షణలో నడిపిస్తుంటే ఆ మహిమతో నింపబడి ఆ దేవునితో నడుస్తున్నా. అలాగా కానుకలు విత్తి ప్రార్థన చేస్తూ దేవుడు సేవను చూస్తున్నారే మీరు దర్శనంలో, వాళ్ళకి అర్థమవుతుందండి నేను చేస్తున్న పరిచర్య. అందరికీ అర్థం కాదు. దేవుని పరిచర్య అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునే ధన్యత అందరికీ లేదండి. క్రైస్తవులుగా చెప్పుకున్నాడు కూడా నేను క్రైస్తవుని చెప్పలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథం పట్టుకునే ధన్యత. అందుకనే భారతదేశం ఎన్ని వేల మంది ఉన్నా సంఖ్య 1-2 సంఖ్యల మీద చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే నేను ప్రభుని నమ్ముకోకముందు నల్లబట్టలు ఎర్రబట్టలు వేసేటాడు భార్య అని కానీ పిల్లలు కానీ తాకన్నా అక్కడ ఉండిపోయాడు. అంత నిష్టగా చేశాడు. అటువంటి దీనిగా చేసినప్పుడే మనం అలాగుంటే నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు, మరణాన్ని గెలిచినవాడు, సర్వ సృష్టిని ఏల్చున్న చక్రవర్తితో నేను సేవకుని అయ్యేటప్పుడు నేను ఎలాగుండాలి. అందుకని ఇల్లు వాకిలు ఈ వచ్చేసి 15 రోజులు 20 రోజులు నెల రోజులైనా తిరిగి ఇంటికి వెళ్ళలేకపోతున్నా అంటే నా భార్య కూడా ఎక్కడున్నారండి, ఏం చేస్తున్నారు, ఇవేవి అడగదు. ఎందుకంటే ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అక్కడున్న ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు సేవ చేసుకుంటూ తన జీవితాన్ని తరించిపోతుంది. నేను ఇలా పిలిస్తే ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవటం. ఈ కొద్దిపాటి జీవితం దేవుని కోసం కొన్ని సంఘాలు కట్టేసి దేవునికి అప్పచెప్పేవాళ్ళు. అదే నా దర్శనం. అదేనండి జంతర మంత్రాలు చేసి ఇలా తీసుకొచ్చి ఇదిగో ఈ అమ్మకి 12 సంవత్సరాలు అవన్నీ జరుగుతాయి. యేసు ప్రభు పేరు చెప్తేనే జరుగుతాయి. ఎటువంటి దెయ్యాలైనా ఎటువంటి దురాత్మలైనా పటాపంచలే పారిపోతాయి. అవి టీవీలో చూపించి ఈ అమ్మకి 25 సంవత్సరాలు అంటే ఈ అమ్మ పిల్లలు పుట్టారు, ఈ అమ్మకి 20 సంవత్సరాలు, వ్యవసాయం ఎలాగా, ఇవన్నీ చెప్పాలి. యేసు ప్రభు పేరు చెప్తే దెయ్యానికి వణుకు పుడుతుంది. యేసు నామం ధరిస్తేనే చాలు. కాబట్టినే యేసుక్రీస్తుని ఇక్కడట సేవించాలటండి. సేవించడం అంటే భుజించడం. భుజించేటప్పుడు నరాలు కూడా డాక్టర్లు ఏమంటారు చూడండి, భుజించేటప్పుడు ఏం చేస్తారు, నరాలు కూడా ఆ తిన్నది నరాలు కూడా ఎక్కిపోయి ఆరోగ్యంగా మనం తింటున్నది ఎలాగైతే ఉంటుందో అలాగే యేసు ప్రభుని భుజించి సేవిస్తుంటే నరాల్లో యేసు రక్తం ప్రవహించి పాపిష్టి జీవితాన్ని దూరం చేసేస్తుంది. పాపిష్టి మాటలు దూరం చేసేస్తుంది. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన జీవితం వచ్చేస్తుంది. అందుకే మహాదేవుడు కొరింథీ పత్రికలో అంటాడు అపోస్తలుడు పౌలు ద్వారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీ హృదయమే దేవుని ఆలయం. ఎప్పుడైతే మన శరీరం దేవుని ఆలయం అయిపోయిందో దేవుని సేవించడం వల్ల దేవుని ఆలయం అయిపోయింది. ఈ ఆలయంలో పనికిమాల సిగరెట్టు తాగుడు ఏవి ఉండవు. ఇంకా అదంతా క్లీన్ అండ్ గ్రీన్ అయిపోద్ది. క్లీన్ అయిపోద్ది. మాట్లాడడానికి పాపిష్టి మాటలు మాట్లాడడానికి భయం పుడుతుంది, వణుకు పుడుతుంది ఎదుటి వ్యక్తితో నీతో మాట్లాడడానికి. కనుక దేవునికి బిడ్డలారా, దేవుని వాక్యం 91వ కీర్తన గ్రంథం 91వ కీర్తనలో చక్ర మాట ప్రభు చెప్తున్నాడు. ఏంటో మాట చూద్దాం. అతడు 91:14లో అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతను గణపరిచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతని తోడైందును, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఎస్, గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి బిడ్డలారా, ఓసారి దట్టమైన కొండల్లో పైకెక్కి అక్కడ ఒక చిన్న ఊరు, మహా అయితే 20 కుటుంబాలు ఉంటాయి. ఆ గ్రామం నేను నా భార్య కిందన బండెట్టేసి ఆ కొండలు ఎక్కి ఆ గ్రామం వెళ్తే ఇప్పటికీ ఆ గ్రామం మర్చిపోలేము. ఆ గ్రామం వెళ్తే రిటర్న్లో వచ్చేటాడు చిరుతపులి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. అయితే వీళ్ళు చెప్పారు, ఈ ప్రార్థన పెట్టించుకున్న ఆ కొండ ద్వారా చెప్పాడు, అయ్యా ఈ టార్చ్ లైట్ పెట్టుకుని వెళ్ళండి, ఒకవేళ మాకు తరచూ ఎదురవుతుంటుంది చిరుతపులి, లైటింగ్ చూసి అది
కాస్త ఆర్డర్ ఇస్తుంటుంది, మీరు జాగ్రత్తగా దీన్ని చేయండి అంటే ఆర్డర్ ఉంచుకొని ఓ గబగబా మేము భోజనం చేస్తాం తిరిగి వస్తుంటే అలాగ ఆర్డర్ ఇస్తే ఆయన చెప్పాడు, సలహా ఇచ్చాడు. ఆ సలహా ప్రకారంగా ఆ లైటింగ్ ఆ చెట్టుకి కొమ్మకి తగిలించేసి మేము పక్కన నడిచి వెళ్ళిపోయాం. ఇక ఆ చిరుతపులు వెళ్ళి ఆ రబ్బను పట్టుకొని ఆ చెట్టుని పట్టుకొని ఆ లైటింగ్ని ఎర్రదీసి చేస్తుంది. అప్పుడు కింద దిగిపోయి ఆ యొక్క బండి మీద స్టార్ట్ చేసి వచ్చేసాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రియులారా, దేవుడు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదును. దేవుని ప్రేమిస్తే దేవుడికి అవసరమైనంత వరకు ఈ భూమి మీద మనం బ్రతికిస్తాడు. ఎంత భయంకర ప్రమాదాలైనా, ఎంత భయంకర కీడు తలపెట్టినా, ఏ దృష్టి, ఏ విషపులు, ఏ నరఘోష ఏ ఉన్నా అవన్నిటి నుండి తప్పించగల సమర్థుడైన దేవుడు. నీవు దేవుని సేవిస్తే దేవుడే అతడు నన్ను ప్రేమించున్నాడు, నేను అతను తప్పించను. అతను నా నామాన్ని ఎరిగినవాడు కనుక నేను అతను ఘనపరిచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతను తోడైందను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. సామాన్య వ్యక్తుల్ని గొప్పలు చేస్తున్నారంటే అతను ప్రేమించి అతన్ని సేవించడం వల్ల మనం ఎంత గొప్పలం అవుతాం. చూసారా ఎంత గొప్ప మాట అంటున్నాడు ప్రభు. దేవుని ఎరగాలి, రక్షణలో ఘనపరచాలి. 1 సాముయేలు గ్రంథం 2వ అధ్యాయము 30 వచనం చక్కని మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే దేవుని యొక్క బిడ్డలారా చూడండి, 1 సాముయేలు గ్రంథము 2వ అధ్యాయం 31 చక్కని మాట. ఈ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని యొక్క బిడ్డలారా చదువుతాను చూడండి. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాను. ఇప్పుడు అది నా మనసులకు కేవలం ప్రతికూలం ఆయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరిచే వారిని నేను గణపరిచెదను. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, 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 ఆమేన్. మంచిది, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. దేవునికి బిడ్డలారా నిజంగా నాకెంత సంతోషం. నాకు ఇచ్చిన భార్య పిల్లలు, 2 కొడుకు కూతురు, ఇద్దరూ దేవుని సేవ చేస్తున్నారు. కారణం ఏంటంటే కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లోనూ దట్టమైన ఈ కొండల్లో చేస్తున్న పరిసర నా కల్లారా ముఖాముఖిగా నా కొడుకు 3వ సంవత్సరం, నా కూతురు 2వ సంవత్సరం ఆ బిడ్డలు తీసుకెళ్ళి పరిసర చూశారు. చేస్తే ఇటువంటి దమ్మున సేవ చేయాలని పెద్ద చదువులు, ఒక్కొక్కరు MBA చదువుకున్నారు, MSc చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని దేవుని సేవకి కొండల్లో చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనం మంచి చేస్తే మంచి విత్తుతారు పిల్లలు, చెడు చేస్తే చెడుని విత్తుతారు. కనుక ఈ సంధ్యాకాల సమయంలో ఈ యొక్క టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులు మీ అందరికీ దేవుని యొక్క బిడ్డలుగా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, దేవుని సేవించండి, దేవుని ఆరాధించండి, దేవుని దీవెనలు పొందండి. మరి యేసు శక్తి సువార్త పరిసరికి ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో ఈ పరిసరి జరుగుతుండగా మీరు గుప్పులు ఇప్పండి, దేవుని వారసులు అవ్వండి, దేవుని సేవించండి, దేవుని మెండైన దీవెనలు పొందండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, ఈ ఓల్డ్ ఏజ్ హోము మరి ఈ యొక్క జరుగుతున్న పరిసరికి ప్రతి బిడ్డ గుప్పులు ఇప్పి సమృద్ధి ఇచ్చి వారింట్లో ఏ యొక్క కష్టం ఉన్నా, ఆయా ఆర్థిక ఇబ్బందులైనా, పెళ్ళిళ్ళు కాకపోయినా, పెళ్ళిళ్ళయ్యే సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేకపోయినా ఇవన్నీ కార్యాలు చేయగల సమర్థుడు కనుక నీకిచ్చి పాడైన వాళ్ళు లేరు కనుక నీకిచ్చి సమృద్ధి అయిన దీవెనలు వీరందరికీ దయచేయమని, యేసు శక్తి పరిసరికి ఇచ్చే సమృద్ధి అయిన దీవెనలు వీళ్ళందరూ పొందేటట్టు సహాయం చేయమని యేసు శక్తివంతనాన్ని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్. అందరికీ వందనాలు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.